ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడు, 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 ప్రేమగల తండ్రి, సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ స్తోత్రం, 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 స్తోత్రమయ్యా. మహోన్నతుడా, మహాగణుడా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. మృత్యుంజయుడా, పాతాళమును మరణమును జయించి లేచిన తండ్రి అయ్యా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు తెలియచేస్తున్నాను. గొప్ప దేవుడా, నీ స్తోత్రములు. భూమిని ఆకాశాన్ని కలగజేసినటువంటి సృష్టికర్తవైన దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ప్రత్యేకంగా నాయన ఈ యొక్క శుక్రవారం ఉపవాస దినములో ఇంతవరకు తండ్రి పాటల్లో మీరున్నారయ్యా. బిడ్డలు చక్కగా పాటలు పాడి అయ్యా నీ నామాన్ని స్తుతించారు, నీ నామాన్ని హెచ్చించారు తండ్రి, నీ స్తోత్రాలు. అట్లాగనే ప్రార్థనలు చేశారయ్యా బిడ్డలు. ఒకరి తర్వాత ఒకళ్ళు నాయన మోకరించి నాయన వాళ్ళను వాళ్ళు తగ్గించుకుంటూ, మమ్మలను మేము తగ్గించుకుంటూ, మా సమస్త పాప దోషమును ఒప్పుకుంటూ నాయన అయా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నిన్ను హెచ్చిస్తూ నాయన అనేక ఆత్మల కొరకు, అనేక ఆత్మల భారం కొరకు ప్రార్థించారు తండ్రి. నీ వందనాలు, స్తోత్రాలయ్యా. భారంగా ప్రజల క్షేమం కోసం ప్రార్థించారు తండ్రి. ప్రతి బిడ్డ చేసిన ప్రార్థన దేవుడు ఆలకించునుగాక, దేవుడు అంగీకరించునుగాక. ఏ ప్రార్థన వ్యర్థంగా పోకూడదయ్యా, ఏ కన్నీరు వ్యర్థంగా పోకూడదయ్యా, ఏ విజ్ఞాపన వ్యర్థంగా పోకూడదయ్యా, ఏ చిన్న ప్రార్థన కూడా వ్యర్థంగా పోకూడదయ్యా, ఏ కన్నీరు వ్యర్థంగా పోకూడదయ్యా. ఈ సన్నిధిలో ఎంతమంది యాచిస్తున్నారో, ఈ సన్నిధిలో ఎంతమంది కన్నీరు కారుస్తున్నారో, రోధిస్తున్నారో ప్రభువా, వీళ్ళందరి కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. నీ వందనాలు. మాతో పాటు నాయన ఇంకా గృహాలలో ఉన్నవారు ఉపవాసాలు ఉంటున్నారు తండ్రి. మాతో పాటు అనేక గ్రామాల్లో, అనేక పట్టణాల్లో ఈ శుక్రవారం మాతో కలిసి ఏకీభవిస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, వారి ప్రార్థనలు కూడా ఆలకించమని ప్రార్థిస్తున్నానయ్యా. మరి సమయంలో ఈ వాక్యంలోకి వెళ్తుండగా తండ్రి నాయన మీరే మమ్మల్ని దర్శించండి ప్రభువా. ఈరోజు మాకేం కావాలో ఈ వారం తండ్రి నాయన ఈ సమయంలో దైవజనుడికి, సంఘానికి, మాకు అట్లాగని బయట యూట్యూబ్ ద్వారా ఎంతమంది ఈ ఛానల్ ద్వారా ఆలకించుటకు సిద్ధపడుతున్నారో ప్రభువా, వాళ్ళందరికీ నాయన ఏ మాటలు కావాలో, ఏ సంగతులయ్యా, ఏ సంగతులైతే బలపరుస్తున్నాయో ప్రభు మా జీవితాలను నాయన అయ్యా లేవదీస్తున్నాయో ప్రభు నీ స్తోత్రాలయ్యా. అటువంటి జీవంగల మాటలు మీ దాసుని ద్వారా మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. వినబోతున్న వారికి అయ్యా వినే చెవి, గ్రహించే మనస్సు, దైకునే జీవితాన్ని పగటి కాలంలో మాకందరికి దయచేసి ఈ వాక్యం మా హృదయాల్లో నీరుకట్టి ఫలింపచేసి వ్యర్థంగా పోకుండా సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని సన్నిధిలో దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయం, దేవుడు మనందరి పట్ల దేవుడు చేసిన మేలును బట్టి దేవునికి ఎంతగానో మహిమను చెల్లిస్తూ, ఘనతను చెల్లిస్తూ, అట్లాగనే ఎట్లాగున్నారు పోయిన వారం అంతా అమ్మా? అందరూ క్షేమంగా ఉన్నారా? ఉన్న వాళ్ళందరూ స్తోత్రం చెబుతారా? మీరు గట్టిగా చెప్పారంటే సంతోషం ఉన్నట్టు, లేదు ఓటిగా చెప్పారంటే ఏందో ఉన్నామంటే ఉన్నామన్నట్టు గుర్తు. నాకు అదే గుర్తు. గట్టిగా చెప్తే సంతోషం ఉన్నట్టు, గట్టిగా చెప్పకపోతే అంటే ఒంట్లో అంతే కదా. సంతోషంగా ఉంటే సంతోషంగా వస్తుంది, దుఃఖంతో ఉంటే ఏమ్మా మరి ఒక్కసారి సంతోషంగా చెబుతారు అందరు, ఇంకా సంతోషంగా చెబుతారా? ఇంకా గట్టిగా చెబుతారా? దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని సన్నిధిలో నేను ఒక్కటే నమ్ముతా, ఎప్పుడూ దేవుడు మనల్ని సంతోషంగా ఉంచుతాడు అని నేను నమ్ముతా. ప్రతిరోజు మనల్ని సంతోషంగా ఉంచుతాడు, ఇంటి వారిని, అందరినీ. అవునా కాదా? పౌలు గారు ఒక మాట చెప్పాడు, ఆనందించండి అంటే ఎప్పుడూ సంతోషంగా ఉండండి.
ఎప్పుడు ఏడవద్దు. దుఃఖ ముఖంతో అసలు మనం ఉండకూడదంట దేవుని బిడ్డలు. ఎట్లాగా ఉండాలి? ఎప్పుడు సంతోషంగా, ఆనందంగా. ఏదో ఒక రోజున, ఒకవేళ ఈరోజు మనం దుఃఖంలో ఉన్నా ఇట్లాగా మనం ప్రార్థన చేసుకుంటూ వెళ్తా ఉంటే ఏదో ఒక రోజున ఆ సంతోషం మన పట్ల నెరవేర్చబడును గాక. అవునా కాదు? అందుకని మనం ఎట్లాగా ఉండాలి అందరం? అమ్మా, మన జీవితాలలో ఉపద్రవంలోనైనా, పౌలు గారు చెప్పాడు, కరువులోనైనా, బాధలోనైనా, హింసలోనైనా, దేంటిలోనైనా ఎట్లాగా ఉండాలంటమ్మా? సంతోషంగా ఉండుముగాక. అట్లాగా ఉండాలని దేవుని సన్నిధిలో దైవజనుడిగా మనవి చేస్తున్నాను. ఎప్పుడు దేవుడు మేలు చేసే దేవుడు తప్ప కీడు చేసే దేవుడు అమ్మ ఎప్పుడు దేవుడు మేలు చేస్తాడు. దేవుడు ఎప్పుడు సంతోషంగానే ఉంచుతాడు. ఎప్పుడు దేవుడు నెమ్మదిగానే మనల్ని ఉంచుతాడు. మంచిది. పోయిన వారం అంతా కూడా ప్రార్థనలు చేశారా అనుదినం? అమ్మ ప్రతిరోజు ప్రార్థనలు చేస్తున్నారా? ఉదయం సాయంత్రం, అవసరమైతే మధ్యాహ్నం కూడా ఖాళీగానే ఉంటున్నారు కదా. కాబట్టి రోజుకు 3 సార్లైనా ప్రార్థన చేయొచ్చు. అవసరమైతే 4 సార్లైనా, ఎన్నిసార్లైనా ప్రార్థన చేయొచ్చు. ఎన్నిసార్లు ఏమండి? తండ్రితో ఎన్నిసార్లు మాట్లాడితే అంత మంచిది. అవునా కాదా? తండ్రితో మాట్లాడటానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? చేయొద్దండి. మన పరమ తండ్రితో ఎంతమంది ఇష్టపడుతున్నారు మాట్లాడటానికి? ప్రార్థన అంటే అర్థం ఏంటి? దేవునితో మాట్లాడుతున్నాం. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడుతున్నాం. తండ్రి 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 రాగానే మనం తండ్రి సంకెక్కుతాం. తండ్రితో మాట్లాడాలి, తండ్రి పక్కలో ఉండాలి, తండ్రి భుజాల మీద ఉండాలి. కొంతమంది పిల్లలు చూడండి, అమ్మా ఏం చేస్తారు చెప్పండి? పిల్లలు, మీ పిల్లలు ఏం చేస్తారు? తండ్రి రాగానే భుజాల మీద ఎక్కను, ఇట్లాగా కవిలించుకోను, ఇట్లాగా జుట్టు లాగను. అవునా కాదా? సరిగ్గా కూర్చోరు, నన్ను సరిగ్గా కూర్చోనిరా, అట్లాగను ఇట్లాగా పైన బండం. ఎందుకని? తండ్రి చూసిన ఆనందంలో, తండ్రి చూసిన సంతోషంలో, తండ్రితో కలిసి ఉండాలి అన్న సంతోషంతో. కొంతమంది తండ్రులు ఉంటారు, వస్తూనే ఇక్కడ తెచ్చుకుంటారు కోపాన్ని. ఇక వాళ్ళ పిల్లలకు అర్థమైంది, వామ్మో ఇప్పుడు మన తండ్రి దగ్గరకు పోలేము. అమ్మా అలాంటి తండ్రులు ఉన్నారా లేదా? ఉన్నారు, చాలా మంది ఉన్నారు. పిల్లలు తండ్రుల దగ్గరకు పోలేని తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు. ఏమంటారు, పోతే ఏమంటారు. కానీ మన పరమ తండ్రి దేనికోసం ఎదురు చూస్తాడు? నా బిడ్డ ఎప్పుడు వస్తాడా, నా బిడ్డ ఎప్పుడు నాతో మాట్లాడతాడా, నా బిడ్డ ఎప్పుడు నాతో మాట్లాడతాడా, ఎప్పుడు ప్రార్థనలో కూర్చుంటాడా, నా బిడ్డ నన్ను ఏది అడుగుతాడా, అమ్మా నన్ను ఏది అడుగుతాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఎన్నిసార్లు మనం అడిగితే అంతగా సంతోషించే దేవుడు మన పరమ తండ్రి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతిరోజు యేసయ్య మనతో మాట్లాడాలి, మనం ఆయనతో మాట్లాడాలి. అంటే ఆయన మనతో మాట్లాడటం అంటే అర్థం ఏంటి? వాక్యం చదవటం వలన ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నువ్వేం చేయాలో చెప్తున్నాడు, నువ్వు ఏ విధంగా నడవాలో చెప్తున్నాడు, నువ్వు ఏ విధంగా మెలగాలో చెప్తున్నాడు. అందుకనే వాక్యం ప్రతిరోజు మనము చదవాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఈ 2 కంపల్సరీగా చేసినప్పుడు మన ఆత్మీయ జీవితంలో రెక్కలు కలిగి ఆయన యొక్క ఆత్మలో మనం విహరిస్తాం. కాబట్టి అందుకని పోయిన వారం అంతా కూడా దేవుని స్తుతించారు, దేవుని వాక్యాన్ని చదివారు. చాలా సంతోషం. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఏ వాక్యం చదువుకున్నాం పోయిన వారం? అమ్మా పోయిన శుక్రవారం ఏం వాక్యం చదువుకున్నాం? అమ్మా చదువమ్మా, చదువమ్మా. ప్రార్థనతో పాటు విశ్వాసం. అంతే కదా? ఏ రాజుగారు విశ్వాసం కలిగి ఉన్నాడు? యెహోషాపాతు అనే రాజుగారు విశ్వాసం కలిగి ఉన్నాడు. ఆయనే కాదు, సైన్యమే కాదు, భార్యలే కాదు, భర్తలు వాళ్లే కాదు, పిల్లలు కూడా. అమ్మా సమాజం అంతా కూడా విశ్వాసం కలిగి ఏం చేశారమ్మా? దేవుని సన్నిధిలో విశ్వాసముతో ప్రార్థన చేశారు. చేయలేని యుద్ధం
మా వల్ల కాదు, ఈ యుద్ధం మా వల్ల కాదు అన్నప్పుడు ఆ యుద్ధాన్ని ఎవరు చేశారు? దేవుడే చేశాడు. మనం కొన్నిసార్లు అయ్యా ఈ పని నా వల్ల కాదయ్యా, ఈ బలహీనత పోగొట్టుకోవటం నా వల్ల కాదయ్యా, ఈ ఎగ్జామ్ రాయటం నా వల్ల కాదయ్యా, ఈ పని చేయటం నా వల్ల కాదయ్యా, ఇది నా వల్ల కాదని మనం యేసయ్య పాదాల దగ్గర పెట్టినప్పుడు ఆయన ఏమంటాడు? నేను సాధ్యపరిచేవాడను, నేను సాధ్యపరిచేవాడని అంటాడు. కనుక పోయిన వారం యెహోషాపాతు పక్షాన దేవుడు ఉండి గొప్పగా చేశాడా లేదు? మరి యెహోషాపాతు పక్షాన ఉన్న దేవుడు మన పక్షాన ఉన్నాడా? ఈ పక్షాన ఉంటాడా లేదా? ఉంటాడు అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. నా పక్షాన లేడు అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. ఎవరు చెప్పరు. ఎందుకని? అందరి పక్షాన ఉండాడండి ఆయన. మరి పక్షాన ఉండటానికే ఇక్కడ మనం వచ్చాం కదా. మనందరి పక్షాన ఆయన ఉంటాడు. నీ భర్త పక్షాన ఉంటాడు, నీ పిల్లల పక్షాన ఉంటాడు, నీ గృహం పక్షాన ఉంటాడు, నీ కుటుంబ పక్షాన ఉంటాడు, దేవుని సేవలో దైవజనుడు పక్షాన ఉంటాడు, సంఘ పక్షాన ఉంటాడు, లోకములో అందరి పక్షాన ఉండేదే. కనుక విశ్వాసంతో యెహోషాపాతు ప్రార్థన చేసినట్టుగా మనం కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. మంచిది. దేవుని సన్నిధిలో చూడండి విశ్వాసం ఎంత గొప్పదో. అందుకని దేవుడు ఏమన్నాడు? 4వ కవచం విశ్వాసం అనే డాలు. అందుకని డాలు పట్టుకోవాలి. అమ్మా, విశ్వాసం అనే డాలు కావాలి మనకి. మన జీవితంలో విశ్వాసం మనకు కావాలి. పరిశుద్ధ గ్రంథంలోనికి రండి. ఈరోజు మొన్న పోయిన శుక్రవారం యెహోషాపాతును జ్ఞాపకం చేశా. విశ్వాసం కలిగిన వాడుగా ప్రార్థన చేశాడు. ఈరోజు ఒక అవిశ్వాసిని జ్ఞాపకం చేస్తున్నా. అవిశ్వాసి. విశ్వాసికి ఆపోజిట్ ఏంది? విశ్వాసికి ఆపోజిట్ పదం అవిశ్వాసి. కదమ్మా? వెలుగు ఆపోజిట్ పదం ఏంది? చీకటి. చెడుకు ఆపోజిట్ ఏంది? మంచి. ఈరోజు ఒక విశ్వాసిని జ్ఞాపకం చేస్తా. అతను అపోస్తులుడే. దేవుని చేత ఎన్నుకొనబడిన వాడే. యేసు ప్రభువుతో 3.5 సంవత్సరాలు ఉన్నవాడే. యేసు ప్రభు మహిమను చూసిన వాడే. యేసయ్య కార్యాలు చూసిన వాడే. యేసయ్యతో ఉన్నవాడే. ఈ లోపులోని మీకు జ్ఞాపకం రావాలని కొన్ని పదాలు చెప్తున్నా. యేసయ్యతో ఉన్నవాడే. యేసయ్య చేత్తో భోజనం చేసిన వాడే. యేసయ్య ప్రక్కలో ఉన్న వ్యక్తే. యేసయ్య ఎక్కడ నిద్రపోతున్నా తను కూడా అక్కడే నిద్రపోయాడు. కానీ యేసయ్యతో ఉన్నాడే గాని యేసయ్యలో ఉన్న విశ్వాసాన్ని కలిగి లేడు. ప్రభుతోనే ఉన్నాడు కాదంటలా. అన్ని వదిలిపెట్టాడు ప్రభు కోసం. వదిలిపెట్టాడు కానీ యేసయ్యను గురించిన ఆయన చెప్పిన మాట యందు విశ్వాసం ఉంచలేకపోయాడు. నిజంగా నీ ఉదయకాలంలో ఆయన గురించి ధ్యానించినప్పుడు ప్రభువా ఎలాంటి వాళ్ళు కూడా ఉంటారా? ఎలాంటి వాళ్ళు అమ్మా? ప్రభుతో ఉన్నవాళ్ళు, ప్రభు ప్రక్కన ఉన్నవాళ్ళు, ప్రభువును చూసిన వాళ్ళు, ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు, ప్రభు ఎదుట ఎన్నో కార్యాలు చేస్తుంటే చూసిన వాళ్ళు కూడా అవిశ్వాసిగా ఉన్నారు. కానీ పరమ తండ్రి అవిశ్వాసిగా ఉన్నంత మాత్రాన్ని విడిచిపెడతాడా? విడిచిపెట్టడండి. ఆ అవిశ్వాసిని ఏం చేస్తాడో తెలుసా? వాడు అవిశ్వాసాన్ని తీసివేసి విశ్వాసిగా మార్చటమే మన యేసయ్య ప్రేమ. స్తోత్రం చెప్పండి. ఏమండి, విశ్వాసిని విశ్వాసి ప్రేమించరా? విశ్వాసిని విశ్వాసి ప్రేమిస్తాడు. కానీ యేసయ్య ఎవరిని ప్రేమించాడో తెలుసా? ఏమండి, విశ్వాసుల్ని ప్రేమించాడు. విశ్వాసుల కంటే అవిశ్వాసులు ఎక్కువగా ప్రేమించాడంట. స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప దేవుడండి. అమ్మా, నువ్వు ఎవరిని ప్రేమిస్తావు?
సహజంగా మీరు ఎవరిని ప్రేమిస్తారు? మీకు అనుకూలంగా ఉంటే, బాగా మాట్లాడుతుంటే, బాగా స్నేహంగా ఉంటే ప్రేమిస్తారు. మీ కీడు చేసి అపకారం చేసి లేనిపోయిన సమస్య సృష్టించిన వాళ్ళని మనం ప్రేమిస్తామా? అవ్వా, అది పేరు ఎత్తితేనే నాయన, పేరు ఎత్తితేనే అని మనం అనుకుంటాం. కానీ యేసయ్య మనస్సు ఏంటో తెలుసా? యేసయ్య మనస్సు ఏందమ్మా? యేసయ్య మనస్సు ఏంటంటే శత్రువులను సైతం కూడా ప్రేమించగలిగినటువంటి దేవుడు. బైబిల్ గ్రంథములో ఒక అవిశ్వాసి ఉన్నాడు. నేను మీకు జ్ఞాపకం చేస్తాను, మీరు చెప్పలేరు కదా. వెరీ గుడ్. ఎవరు చెప్పారు? తోమా. ఎవరు ఆయన? తోమా. తోమా ఎవరితో ఉన్నాడు? ప్రభుతో ఉన్నాడా లేదా? అంటే 12 మందిలో ఎవరైనా, అమ్మా 12 మందిలో ఎవరైనా ఒక శిష్యుడు, 12 మందిలో ఒక శిష్యుడు, 12 మందిలో ఒక శిష్యుడై ఉండి 12 మంది ఆత్మ వరాలు కలిగిన వాడు, దేవుని చేత అభిషేకించబడిన వాడు, దేవుని వరాలు కలిగిన వాడు, దేవుని యొక్క అధికారం కలిగినటువంటి వాడు శిష్యుడు, ప్రియ శిష్యుడు. అటువంటి ఆ తోమా గారు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాడో ఒక్కసారి నేను వాక్యంలో నుంచి మీకు చూపించాలని ఆశపడుతున్నా. చూడండి, యోహాను సువార్త అందరూ తీయండి ఒకసారి, బైబిల్స్ ఉన్నవారు అందరూ. యోహాను సువార్త 20వ అధ్యాయం తీసి ముందు పెట్టుకోండి. యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం. చూడండి, సేవలో విశ్వాసం ముఖ్యం. అందుకనే తోమా ఎంతగా దేవుడు విశ్వాసిగా మార్చాడో ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నా. విశ్వాసం ముఖ్యం. విశ్వాసం అనే డాలు మనకు ముఖ్యం. అది లేకపోతే సేవ చేయలేం, ప్రార్థన చేయలేం, మనం దేవుని సన్నిధిలో కొనసాగలేం. అందుకని ఈరోజు ఈ అవిశ్వాసి అయిన అపోస్తలుని గురించి మనం మాట్లాడుకుందాం. యోహాను సువార్త అందరూ చూస్తున్నారమ్మా? 20వ అధ్యాయం తీశారా? 20వ అధ్యాయంలో 26 నుంచి చదవండి. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూసి, నీ వ్రేలు ఇటు చూసి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసుని కాక విశ్వాసువై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూసి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు సమాధిని జయించి తిరిగి లేచిన తర్వాత అనేకులకు ప్రత్యక్షమయ్యాడు. ఆ వరుసలో అపోస్తలులకు కూడా ఏమయ్యాడు? ప్రత్యక్షమయ్యాడు. 24, 25 వచనాల్లో చూస్తే, యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమా అనబడిన తోమా వారితో లేకపోయెను. కనుక తక్కిన శిష్యులు, మేము ప్రభువును చూసితిమని అతనితో చెప్పగా, అతడు, నేను ఆయన చేతులలో మేకులు గురుతును చూసి నా వ్రేలు ఆ మేకులు గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కాని నమ్మనని వారితో, దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా,
యేసుక్రీస్తు వారు శిష్యులు కనపడినప్పుడు తోమా లేడు. ఉన్నాడా? తోమా లేడు. తోమా వారితో లేనప్పుడు యేసయ్య ఎవరు కనపడ్డాడు? శిష్యులకు కనపడ్డాడు. శిష్యులందరూ ఏమన్నారంటే ప్రభుని చూశారు. మరలా రెండవసారి తోమాతో కలిసి ఒక చోట కూర్చున్నారు. అప్పుడు తోమాతో ఏమన్నాడో తెలుసా? మేము మొన్నటి దినంలో ప్రభును చూశాము, ఆయన మరణమును జయించి సమాధిని జయించి లేచిన తర్వాత ఆయనను మేము చూశాము, ఎంత బాగున్నాడో యేసయ్య అని చెప్పుకుంటున్నారంట ఆ 12 మంది. అందులో తోమా ఏమన్నాడు? నేను నమ్మనయ్యా, ప్రభువు లెగవటం ఏంటి? అసలు ప్రభువు లెగవటం ఏంటి? సమాధిని ఆ రకంగా వాళ్ళు సీలేసి బండ బిగించేసి ఆ రకంగా చేస్తే ఆయన లెగవటం ఏంటి? ఇదన్నీ ఒట్టి మాటలు. మీరు ఎవరిని చూసి ప్రభు అనుకుంటున్నారో, మీరు ఎవరిని చూసి ప్రభు అనుకుంటున్నారో, అసలు మీరు ప్రభువును చూశారో లేదు. కానీ ఒక అపోస్తలుడై ఉండి ఈ మాట అనవలసిన వాడేనా? ఒక అపోస్తలుడై ఉండి ఈ మాట అనవలసిన వాడేనా? అనవలసిన వాడు కాదు. తన నోట రాదగిన మాట ఏంటిదంటే, ప్రభువు తిరిగి లెగుస్తానని, నేను లేపబడతానని, తండ్రి నన్ను తన ఆత్మతో లేపుతాడని చెప్పాడు కదా. మరి ఆ మాట ఈ 11 మంది నమ్మారు. మరి ఇతను ఎందుకు నమ్మలేదు? ఎవరైనా ఆలోచించారా? మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఇతను మిగతా వాళ్ళందరూ నమ్మారు, ఇతను ఎందుకు నమ్మలేదు? ఎందుకు తోమాను గురించి ఈ విధంగా ఈ మాట వ్రాయబడిందంటే, ఇవాళ సంఘాలలో విశ్వాసుల్లో కూడా ఎలాంటి వాళ్ళు ఉన్నారు అని దేవుడు రాయించాడు. ఎలాంటి వాళ్ళు ఉన్నారు? తోమా లాంటి వాళ్ళు లేకపోలేదు. ఉన్నారా లేదా? ఇప్పుడు దేవుడు మాట్లాడుతుంది అన్యుల గురించి కాదు. వాళ్ళని గురించి పక్కన పెట్టు. ప్రభువుతో కలిసి ఉన్నవాడు సరే, అప్పుడప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి స్వస్థతలు పొందుకొని పోయే వాళ్ళంటే వాళ్ళు వేరు. నమ్మినా నమ్మకపోయినా పెద్ద సమస్య కాదు. కానీ ఈ అపోస్తలుడు ఏ అపోస్తలుడు? మరి శిష్యులకు దేవుడు వరాలు ఇచ్చాడా లేదా? దయ్యాల మీద అధికారం ఇచ్చాడా లేదా? అపవిత్రాత్మల మీద అధికారం ఇచ్చాడా లేదా? గొప్ప అధికారం ఇచ్చినా కూడా ప్రభు అన్ని కార్యాలు చేసినా, అన్ని అద్భుతాలు చేసినా, అందరూ నమ్మినా ఇతను నమ్మాడా? మరి ఇన్ని సంవత్సరాలు ప్రభుతో ఎట్లాగున్నాడండి నమ్మకుండా? ఆలోచించారా ఏ రోజైనా? ప్రభుతో ఎట్లాగున్నాడు? నమ్మకుండా, ప్రభు మాట నమ్మకుండా ఎట్లాగున్నాడు? మరి అందరితో పాటు తన యొక్క వృత్తిని కూడా వదిలేశాడు, తను చేసే పనిని వదిలేశాడు. ఈయన ఒక యూదుడు, తోమా అంటే ఒక యూదుడు. యూదా మతాన్ని కూడా వదిలేశాడు. జాగ్రత్తగా వినండి, యూదా మతాన్ని వదిలేయటం చాలా కష్టం, చాలా సమస్యలు వస్తాయి. యూదా మతాన్ని వదిలేస్తే, వాళ్ళ వర్గాన్ని వదిలేసి ప్రభువులోకి వస్తే చాలా హింసలు గురైనటువంటి సందర్భాలు బైబిల్లో చాలా ఉన్నాయి. యూదా మతాన్ని వదిలిపెట్టి వచ్చినటువంటి వ్యక్తి, ప్రభువుతో కలిసి ఉన్నటువంటి వ్యక్తి, కష్టాలలో సుఖాలలో ప్రభువుతో ఉన్నటువంటి వ్యక్తి. కానీ ప్రభువు లెగుస్తాడు అన్న మాట నమ్మలేదు. నమ్మాడా? నమ్మలా. ఇలాంటి వారు లేరంటారా? ప్రభువుతోనే ఉంటారు, మందిరంలోనే ఉంటారు, పరిచర్య చేస్తారు, ఎన్నో సంవత్సరాలు బట్టి బైబిల్ చదువుతుంటున్నారు, ఎన్నో సంవత్సరాలు బట్టి ప్రార్థన చేస్తున్నారు, ఎన్నో సంవత్సరాలు బట్టి దేవుని సన్నిధికి వస్తున్నారు, ఎన్నో సంవత్సరాలు అనుభవం సీనియారిటీ ఉన్నటువంటి వాళ్ళే దేవుడు చేస్తాడో లేదో,
దేవుడు చేస్తాడో లేదు, దేవుడు చేస్తాడో లేదు. అమ్మా అంటే తోమా లాంటి వాళ్ళు సంఘాల్లో ఉన్నారు. ఎవరు? ఎలాంటి శిష్యులు? అమ్మా తోమా లాంటి వాళ్ళు లేకపోలేదండి. ప్రభు బల్లారాధన తీసుకుంటున్నాం, ప్రభు పరిచర్య చేస్తున్నాం, లెగితే ఒకటే రకంగా ప్రార్థన చేస్తున్నాం, దేవుని వాక్యాన్ని చదువుతున్నాం. ఎంత చదివినా ఎంత చేసినా ఈ అవిశ్వాసం అనేది ఏదో ఒక మూలన ఏమైంది? కాపురం చేస్తానే ఉంటుంది హృదయంలో. ఇలాంటి వాడు లేకపోలేదు. బైబిల్ గ్రంథంలో కూడా ఉన్నారు. అమ్మా మనం ఎంత ప్రార్థన చేసినా ఎంత చేసినా జరిగిద్దంటవా? దేవుడు చేస్తాడంటవా? దేవుడు చేస్తాడంటవా? వెంటనే ఏమొచ్చింది మనకి? అవిశ్వాసం వచ్చింది. బైబిల్ గ్రంథంలో నేను సింపుల్గా ఇంకొక ఇద్దరిని జ్ఞాపకం చేస్తా. ఈయన ప్రభుతో ఉన్నాడు తోమా, దేవుని యందుల విశ్వాసాన్ని కలిగి లేవు. ఇంకొక ఆయన ఉన్నాడు బైబిల్ గ్రంథంలో, గెహజీ ఉన్నాడు. ఎవరమ్మా? గెహజీ ఉన్నాడు. గెహజీ ఎవరి శిష్యుడు చెప్పాలి? గెహజీ ఎవరి శిష్యుడు? ఎలీషా శిష్యుడు. ఎలీషా దగ్గర అంత శిష్యదీకం చేస్తూ, ఎలీషాను చూస్తూ, ఎలీషాని దగ్గరగా చూస్తూ, ఎలీషా చేసిన కార్యాలు చూస్తూ, ఎలీషా మీద ఉన్న ఆత్మను చూస్తూ, ఎలీషాలో ఉన్న అభిషేకాన్ని చూసి కూడా ఎలీషాని నమ్మలేకపోయాడు, దేవుణ్ణి నమ్మలేకపోయాడు. అప్పుడు ఎలీషా ప్రార్థన చేస్తాడు. ఏమన్నా తెలుసా? అయ్యా వీని కళ్ళు తెరువయ్యా, ఇప్పటికైనా వీని కళ్ళు తెరువయ్యా. గెహజీ కళ్ళు మూసుకొని పోయి. మరి ఎప్పుడు ఎలీషాతో ఉంటాడే? 24 గంటలు ఎలీషాను వదిలిపెట్టట్లేదే. ఉంటాడు ఎలీషాతోనే తింటాడు, ఎలీషాతోనే పండుకుంటాడు, ఎలీషాక్కడే ఉంటాడు. కానీ ఎలీషాలో ఉన్న ఆత్మ యొక్క అభిషేకం, ఆ విలువ గెహజీకి తెలియల, అర్థం కాదు. ఏమండి, అర్థం కావాలంటే అంత ఈజీ కాదు. ఎందుకో తెలుసా? మనోనేత్రము తెరవబడకపోతే నువ్వు సేవకుడు వెంటున్నా, సేవకుడు బండి మీద ఉన్నా, సేవకుడు ఎక్కడున్నా గ్రహించలేవు. కానీ మనోనేత్రము తెరవబడితే ఇంట్లో ఉన్న దేవుని శక్తిని గ్రహించగలవు. దేవుని స్తోత్రం చెప్పండి. అర్థం కాల? మనోనేత్రము తెరవబడితే నువ్వు ఎక్కడున్నా దేవుని యందు విశ్వాసంగా బ్రతుకుతావు. మనోనేత్రము తెరవబడకుండా నువ్వు సేవకుల పక్షాన 24 గంటలు వాళ్ళు ఎటుపోయినాడు తిరుగుతున్నా కూడా నీ మనోనేత్రము తెరవబడకపోతే దేవుని అభిషేకాన్ని చూడలేవు, దేవుని యొక్క మహిమను మనం చూడలేము. అమ్మా తోమా మనోనేత్రం తెరవబడలా, గెహజీ మనోనేత్రం ఏమన్నాడు? ఎలీషా ఏమని ప్రార్థన చేశాడు? ఈ నేత్రాలు తెరువయ్యా, ఈ నేత్రాలు తెరువు. ఎంతకాలం వీడు గుడ్డోడుగా బతుకుతాడు? నా దగ్గర ఉండి నీ దగ్గర ఉండి కూడా గుడ్డోడుగా బతుకుతున్నాడు. అలాంటి వారు లేరా? మందిరంలో ఉండి గుడ్డివాళ్ళుగా బతికే వాళ్ళు ఉన్నారు, వెలుగులో ఉండి గుడ్డివాళ్ళుగా ఉండేవాళ్ళు ఉన్నారు. ఇద్దరిని జ్ఞాపకం చేశా. మూడో వ్యక్తిని జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తులలోనే ఇంకొక ఆయన ఉన్నాడు, అపోస్తులలోనే ఇంకొక అవిశ్వాసి ఉన్నాడు, యోధా ఇస్కరియోతు. మనోనేత్రం తెరవబడాలి. యేసయ్య విలువేందో అర్థం కాల, దేవుని సత్యమేమిటో అర్థం కాల, మనోనేత్రం తెరవబడాల. ప్రభుతోనే ఉన్నాడు, ప్రభు విలువేంటో అర్థం కాల, దేవుని రాజ్యం ఏంటో అర్థం కాల, ప్రార్థన ఏంటో అర్థం కాల, దేవుని మహిమ విలువేంటో, యేసయ్య విలువేంటో అర్థం కాల, దేవుని విలువేంటో అర్థం కాల. ఇలాంటి విశ్వాసులు లేరంటారా? ఒకవేళ ఆ స్థితిలో నేనున్నానేమో, ఒకవేళ ఆ స్థితిలో మనం ఉన్నామేమో, ఇంకా ఎన్ని సంవత్సరాలు ప్రార్థనకు వస్తున్నా, ఎన్ని సంవత్సరాలు పోయినా తోమాలాగా ఇంకా యేసయ్యను నమ్మలేని స్థితిలో ఒకవేళ నువ్వు కానీ నేను కానీ ఈ వాక్యం వింటున్న గారి వారు కానీ ఉన్నారేమో.
అందుకని దేవుడు ఈ పగటి కాలంలో మనతో మాట్లాడుతున్నాడు. అమ్మా, తోమా స్థితిని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి గమనించండి. దేవుడు యేసయ్య అందరు నమ్మారు కదా, ఇతను నమ్మకపోతే ఏముందిలే, వీళ్ళందరూ సేవ చేస్తే చాలని అనుకున్నాడా? కానీ అక్కడ సిక్కేంటో తెలుసా? వీడు ఒక్క ఏం చేస్తాడు తెలుసా? మొత్తాన్ని జరగొడతాడు. ఏమంటే ఒక్క అవిశ్వాసి చాలదా? 99 విశ్వాసుల్ని చెడగొట్టడానికి ఒక్క అవిశ్వాసి చాలడా? చెప్పండి 99 మంది అవిశ్వాసులు అవసరంలా ఒక్క అవిశ్వాసం వీడేం చేస్తాడు? ప్రభు నువ్వు చూసివా, అసలు నీకు మస్క అసలే కానరాదు, నువ్వు ప్రభుని చూసివా, ఒట్టి మాట్లాడేసరికి వాడు నిజంగా ప్రభు కాదేమో అనుకుంటాడు. అతను పోయి ఇంకో ఈ విశ్వాసం తొందరగా బాకదు. ఏమా, మంచి వార్త తొందరగా బాకదు, చెడు వార్త. ఇప్పుడు యేసయ్య ఏమనుకున్నాడు తెలుసా? ఈ తోమాలో ఉన్న అవిశ్వాసాన్ని ఇప్పుడే తుంచేస్తే తప్ప, ఎప్పుడు మొక్కలోనే ఇప్పుడు ఈ అవిశ్వాసాన్ని తీసేయాలి. ఇప్పుడు మనం అనుకుంటున్నాం తోమాల అవిశ్వాసాన్ని. తోమా అవిశ్వాసి కావటం కూడా దేవునికి మహిమంట. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి. పాస్టర్ గారు, తోమా అవిశ్వాసం కావటం దేవునికి మహిమ ఎట్టొచ్చిందండి? అమ్మా, తోమా అవిశ్వాసి కావటం దేవునికి మహిమ ఎట్టొచ్చింది? మిగతా శిష్యులందరూ ఏం చేశారు? దూరం నుండి చూసి ప్రభు అని నమ్మారు. ఇతను అవిశ్వాసం రావటం కూడా ఆయన మహిమ కొరకే. అమ్మా, ఏమంటే అందరూ విశ్వాసంగా ఉంటే దేవునికి మహిమ వచ్చింది. కొన్నిసార్లు అవిశ్వాసుల ద్వారా కూడా దేవునికి ఏమొచ్చింది? మహిమ కలుగునుగాక. పాస్టర్ గారు ఏంటంటే అవిశ్వాసం ద్వారా మహిమ ఎట్టొచ్చిందంటే, కొంతకాలానికి దేవుడు దర్శించినప్పుడు వాడు అవిశ్వాసం పోయి విశ్వాసం ద్వారా బలపడొచ్చేమో. దేవుని స్తోత్రం చెప్పండి. నేను నమ్మనన్నాడు. ఎప్పుడు నమ్ముతానన్నాడు తోమా? చెప్పండి. తోమా ఎప్పుడు నమ్ముతానన్నాడు? ఆయన గాయాలలో వేలు పెట్టాలి. ఇంకా ఏమన్నాడు ఆయన? నేను ఆయన చేతులలో మేకు గురుతును చూసి, ఏ గురుతుని? మేకులు కొట్టారే ఆ గురుతు నేను చూడాలి. గురుతును చూసి నా వ్రేలు ఆ మేకులు గురుతులో పెట్టి, మేకు గురుతును చూడాలి. ఏమడి మేకు కొట్టిన రంధ్రం ఉంటుందా లేదా? ఆ రంధ్రాన్ని చూడాలి. ఆ రంధ్రంలో నేను వేలు పెట్టి చూడాలి. ఇంకా ఏమన్నాడు? నా చెయ్యి ఆయన ప్రక్కలో పెట్టాలి. ఎంత ఆశ! ఆ పట్టుకోవాలి. యేసయ్యని ఏ రకంగానైనా పట్టుకుంటే తప్ప నేను చూడను. ఏమండి, అదే ఒక స్త్రీతో దేవుడు ఏమన్నాడు? ఆ స్త్రీ ముట్టుకుంటుంటే, అమ్మా నన్ను ముట్టుకోవద్దన్నాడు ఆయన. అన్నాడా లేదా? స్త్రీ ముట్టుకుంటుంటే, అయ్యా నిన్ను ఎవరు తీసుకెళ్లారయ్యా, నేను ఎక్కడికి పంపించనయ్యా అని కవిగిలించుకోబోతే, నన్ను ముట్టుకోవద్దమ్మా, నేను మహిమతో ఉన్నాను అన్నాడు. ఎందుకంటే ఆ విశ్వాసం కలిగినావు కాబట్టి. ఇతను ఎవరు? ఇప్పుడు ముట్టుకోవద్దు అన్నాడు అనుకో యేసయ్యా, ఈయన ప్రభువు కాదు అంతనే. మరలా జాగ్రత్తగా వినండి వాక్యం. అమ్మా, ముట్టుకోవద్దు అంటే ప్రభువు కాల అంటనే. మరలా తోమా బహుమండోడు. అందుకనే మన భారతదేశానికి దేవుడు చూసి నంబర్ 1 ఆయుధాన్ని పంపించాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అమ్మా, కాబట్టి యేసయ్య ఏమన్నాడు? రా, ఇదిగో గాయాలు, ఇదిగో పక్కలో గాయం చూడు అన్నాడు. ఎప్పుడైతే తోమా
ఎక్కడ పెట్టాడమ్మ చెయ్యి? ఎక్కడ పెట్టాడు చెయ్యి? యేసయ్య మేకులు గుచ్చిన స్థలాలలో చెయ్యి పెట్టి, వ్రేళ్లు పెట్టి ప్రక్కలో చెయ్యి పెట్టి చూడగానే రక్త మాంసాలు ఉన్నాయి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఏ మాంసాలు ఉన్నాయి? విచిత్రంగా ఉంది. ఇది ఒక రకమైన గొప్ప కార్యం. చనిపోయి తిరిగి లేచిన తర్వాత రక్త మాంసాలు ఉండవు. మహిమతో లేచాడు, దీన శరీరం పోయింది, మహిమ శరీరం వచ్చిన తర్వాత ఈ రక్త మాంసాలు ఉండవు. మనం రేపు సమాధిలో నుంచి లేచిన తర్వాత రక్త మాంసాలు, బైబిల్లో ఉంది, రక్త మాంసాలు దేవుడి రాజ్యంలో స్వతంత్రించుకోలేవు అని ఉంది. కానీ చనిపోయి లేచిన తర్వాత కూడా తోమా కోసం దేవుడు ఏం చేశాడు? అతన్ని నమ్మించటానికి, అతనిలో నమ్మకం కలిగించటానికి, ఇంతకు ముందు ఎట్లాగా ఉన్నాడు సిలువ వేయబడక ముందు అట్లాగనే చూశాడు. తోమా చూశాడు, తోమా తాకాడు, తోమా పట్టుకున్నాడు యేసయ్యని. ఎంత భాగ్యం! స్తోత్రం చెప్పండి గట్టిగా. అసలు ఆ మాటకి ఇట్లాగైనా స్తోత్రం చెప్పేది? ఇదేనా స్తోత్రం చెప్పేది? ఇంకా గట్టిగా హల్లెలూయా, యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఏమండి, ఎంత గొప్ప ధన్యత! యేసయ్యను తాకిన శిష్యుడు మన భారతదేశానికి వచ్చాడు. వచ్చాడా లేదా? యేసయ్యను తాకిన శిష్యుడు ఎక్కడికి వచ్చాడు? మన దేశానికి, మన ఖండంలోకి, మన ఇండియాలోకి, మన దేశంలోకి అడుగుపెట్టడం ఎంత ధన్యత, ఎంత మేలు అమ్మా. తర్వాత ఏమన్నాడో తెలుసా? ఆ మాటకి తాకగానే ఏమన్నాడంట? అందుకు తోమా, నా ప్రభువా, నా దేవా అనేనో. దేవుని స్తోత్ర. ఏమన్నాడు యేసయ్య? ఇదిగో నా వ్రేళ్ళలో ఎన్ని గాయాలు చూడు, వేలు పెట్టి చూడు, ఇక నుంచి నువ్వు అవిశ్వాసిగా ఉండొద్దన్నాడు. ఏముండొద్దన్నాడమ్మా? అవిశ్వాసిగా బ్రతకొద్దు. ఎట్లాగా బ్రతకమన్నాడు చెప్పాలి? విశ్వాసముతో బ్రతుకో. నన్ను చూడు, నా గాయాలు చూడు, నా వ్రేళ్ళు చూడు, ఇదిగో నా గాయాలు ఉన్నాయి, నా వ్రేళ్ళు ఉన్నాయి, ఇదిగో నీకోసం నేను ఎంతగా బలయ్యానో, ఇదిగో నన్ను చూడు. తోమా గారికి వచ్చిన దర్శనమే యేసన్న గారికి వచ్చింది. యేసన్న గారికి వచ్చింది. తోమాకి దేవుడు ఎందుకు చూపించాడో తెలుసా? ఇక భవిష్యత్తులో నీవు ఈ గాయాలను గురించి చెప్పు. ఎవరి గురించి చెప్పు? చెప్పాలి. ఎవరి గురించి చెప్పు? ఈ గాయాలను గురించి చెప్పు, ఈ చేతుల గురించి చెప్పు, ఈ ప్రక్కలో ఉన్న బల్లెని పోటుల గురించి చెప్పు, నా రక్తాన్ని గురించి నువ్వు చెప్పు. నీకోసం నేను ఎంత బలయ్యానో తోమా, నీవు చూసిన దాన్ని చెప్పు అన్నాడు. యేసన్న గారు అన్నాడంట, యేసన్న గారిని దేవుడు ఫస్ట్ పిలిచినప్పుడు, నన్ను సేవకు ఎన్నుకున్నాను, వెళ్ళి నా మాటలు చెప్పమంటే యేసన్న గారు అన్నారంట, ఏమని చెప్పానయ్యా? అసలు నాకు బైబిల్ రాదు కదా. ఏమి రాదు? బైబిల్ ఎప్పుడు చదవలేదు, నేను మందిరానికి పోలేదు, ఏమని చెప్పాని? అప్పుడు యేసయ్య అంట దర్శనంలో ఆయన గాయాలు సమర్పణ క్యాసెట్లో ఉంది, ఆయన బయోగ్రఫీ బుక్లో ఉంది, జీవిత సాక్ష్యంలో ఉంది. ఆ గాయాలు, ఆ వ్రేళ్లు చూసి దర్శనంలో చూపించి, ఇదిగో వీటిని గురించి ప్రకటించమన్నాడు, గాయాన్ని గురించి ప్రకటించమన్నాడు, కాళ్ళకున్న గాయాలను గురించి ప్రకటించమన్నాడు, శిరస్సులో ఉన్న గాయాలను గురించి ప్రకటించమన్నాడు. దీనిని గురించి ప్రకటించు అన్నాడంట యేసన్న గారితో. ఆ రోజు తోమా గారితో ఏ మాట అయితే అన్నాడో, నువ్వు చూసిన గాయాలను గురించి ప్రకటించు అన్నట్టుగా యేసన్న గారితో కూడా ఈ గాయాలను గురించి ప్రకటించు అన్నప్పుడు ఓసన్న గారి చర్చిలో ఒక వాక్యం రాయబడింది. ఇప్పుడు మన మందిరంలో ఇట వాక్యం రాసినట్టుగానే ఓసన్న గారి చర్చిలో ప్రతి మందిరంలో సిలువ మీద ఒక వాక్యం రాయబడింది. ఆ వాక్యాన్ని ఎవరు చూశారు? చేయొద్దండి. ఇప్పుడు మనం ఒక వాక్యాన్ని రాశాం కదా. ఓసన్న గారి మందిరంలో కూడా సిలువ మీద ఒక వాక్యం ఎట్లాగ రాశారు. అది ఎవరు చూశారు?
మీటింగ్ పోయి ఓవర్ కటు ఇటు చూడటం కాదు. ఆ వాక్యాలు కూడా బోర్డు మీద ఏముంది, అసలు ఆయన దర్శనం ఏంది, ఆయన కళ ఏంది, ఆయన యాంబిషన్ ఏందో మనం చూడాలి. ఇప్పుడు మందిరంలోకి వచ్చామండి, ఓవర్ కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుని ఇక్కడ ఈ గోడ మీద ఏముంది, ఈ గోడ మీద ఏముంది, ఇందులో ఏం రాశారు, ఇందులో ఇవన్నీ చూడటం, పరిశీలన చేయటం వలన దేవుడు జ్ఞానం ఇస్తాడు. మనం ఎక్కడికి పోయినా పరిశీలన చేయాలి. ఎంతమంది ఎవరు చెప్తారు? యూట్యూబ్లో కూడా మీరు చూస్తున్నారు అమ్మా, రోజు చూస్తున్నారు. మేము సిలువ వేయబడిన క్రీస్తువును ప్రకటించుచున్నాము అని, సిలువ వేయబడిన క్రీస్తువును ప్రకటించున్నామని అదొక్కటి తప్ప ఏమి రాయరు. ప్రతి మందిరంలో చూడండి, ప్రతి మందిరంలో మేము సిలువ వేయబడిన క్రీస్తువును ప్రకటించుచున్నాము. ఎందుకని అదే వాక్యం ప్రతి మరాస్తారంటే, ఆ రోజు యేసన్న గారికి ఏం చెప్పాలో సువార్త ఈ గాయాలను గురించి చెప్పమన్నప్పుడు ఆయన దర్శనములో చెప్పిన మాట సిలువ వేయబడిన క్రీస్తు అనే మాట తప్ప రెండవ మాట లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని ప్రియమైన దేవుని పిల్లలారా, తోమా చూశాడు, అయ్యా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా, నాలో ఉన్న విశ్వాసాన్ని తీసివేశావు, విశ్వాసమునిచ్చావు తండ్రి, నీ స్తోత్రం నాయన, ఇప్పుడు నమ్ముతున్నానయ్యా, ఇప్పుడు నేను నమ్ముతున్నానయ్యా. చూడండి, పశ్చాత్తాపం వచ్చింది. ఏమొచ్చిందమ్మా? దేవుడు దర్శించినప్పుడు, దేవుణ్ణి తాకినప్పుడు, ఆ యేసయ్యను తాకినప్పుడు ఏమొచ్చింది? పశ్చాత్తాపం వచ్చింది. అయ్యా అక్కడ చూడు ఏమన్నాడు. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా నా దేవా నేను. ఏమన్నాడు? నా ప్రభువా నా దేవా అని. అందరూ అనండి, నా ప్రభువా నా దేవా. అందరూ అనండి, నా ప్రభువా. అందరూ అంటలా, నా ప్రభువా నా దేవా అని నేను. చూసారా ఏమన్నాడండి? నా ప్రభువా నా దేవా, నా ప్రభువా. చూడండి ఏమన్నాడు? నా ప్రభువా నా దేవా అంటే ఎంత ప్రేమతో పిలుస్తున్నాడు, ఎంత ప్రేమతో ఆ గొంతులో ఉన్న విశ్వాసం వచ్చింది. ఇంతకుముందు ఏమన్నాడు చెప్పండి? నేను నమ్మను, అసలు నేను నమ్మను అన్న ఆయన ఇప్పుడు ఆ స్వరములో మార్పు వచ్చిందా రాలేదా? ఏమొచ్చింది? నా ప్రభువా. ఎంత మహిమపరుస్తున్నాడో దేవుణ్ణి, ఎంత ఘనపరుస్తున్నాడో ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకో తెలుసా? తోమా సేవ చేయాలంటే అవిశ్వాసంతో సేవ చేయలేడు. సేవ చేస్తాడా? అవిశ్వాసంతో సేవ చేస్తాడా? చెయ్యడు. దేవునికి తెలుసు. అందుకని ఇతన్ని విశ్వాసిగా నేను మార్చాలి. ఎట్లాగా మార్చాలి? విశ్వాసిగా మార్చాలని దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయనే కనపడి ఆయనను తాకేటట్టు దేవుడు చేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు ఏమన్నాడు ఆయన? అందుకు యేసు, నీవు చూసి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు తోమా చూసి నమ్మాడా లేదా? అమ్మా, గాయాలలో వ్రేలు పెట్టాడు, పక్కలో చెయ్యి పెట్టాడు. ఈ గాయాలలో వ్రేలు పెట్టాడు. ఎందుకని? ఈ గాయాలలో చెయ్యి పట్టదు. అర్థమవుతుందమ్మా? ఈ గాయాలలో వేలు తప్ప చెయ్యి పట్టవు. కానీ ఈ బల్లెపోట్లో చెయ్యి కూడా పట్టిద్దంట. చెయ్యి పట్టాడు, చెయ్యి చూసి నమ్మాడు. కానీ ప్రభువారు ఏమన్నారు? నువ్వు చూసి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులని ఆయనతో. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ మాటకి గట్టిగా స్తోత్రం చెప్పండి. చూడక నమ్మిన వారు. ఆ రోజు అపోస్తులు చూసి నమ్మారు. యేసు ప్రభు కాలంలో వాళ్ళందరూ చూసి నమ్మారు. మరి మనం ఈ కాలంలో ఉన్న మనం చూసావా? నువ్వు ప్రభు సిలువై పట్టం చూసావా? అసలు యెరూషలేమును చూసావా? అసలు ఆ రోజు నువ్వు ఉన్నావా? ఆ రోజు నువ్వు లేవు, నేను లేవు, మన భారతదేశంలో ఎవరూ లేవు. కానీ భారతదేశంలో, ఈ అన్యులు కలిగిన దేశంలో చూడండి, దేవుడు తోమాని ఎక్కడికి పంపించాడండి? ఏ దేశానికి పంపించాడు? బాగా విగ్రహారాధన కలిగిన దేశానికి పంపించాడు. చూడండి, దేవుడు అవిశ్వాసిని విశ్వాసిగా తయారు చేసి రాడ్డుగా ఆయుధంగా మలిచి ఏ దేశానికి పంపించాడు? అందరూ అన్యులు
విగ్రహారాధన, పచ్చి విగ్రహారాధన కలిగిన భారతదేశానికి కులాలు మతాలతో జుట్టులు బీక్కొని ఇది నువ్వు వాడు ఈడు వాడు అని కొట్టుకుంటూ ఉన్న ఈ భారతదేశానికి దేవుడు ఎవరిని పంపించాడు? తోమా వచ్చాడు. ఎందుకు అట్లా కొట్టుకుంటున్నారు? దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఆ రోజు ఆయన వచ్చేసరికి మైసూరులో దిగాడు. ఎక్కడ దిగాడు తెలుసా చరిత్ర మీకు? మైసూరులో దిగాడు. మైసూరులో దిగాడు. ఎందుకంటే మైసూరులో దిగింది పడవ ప్రయాణం. అప్పుడు విమానాలాడి పడవలేగా, షిప్లో దిగాడు, సముద్ర పొట్టులో దిగాడు. దిగ్గానే బ్రాహ్మిన్స్ ఏం చేస్తున్నారు తెలుసా? సంధ్యావందనం చేస్తున్నారు. ఏ వందనం తెలుసా? సంధ్యావందనం అంటే నీళ్లు పైకి పోతున్నారు, ఇట్లాగా పైకి పోసి ఇట్లాగా అనుకుంటున్నారు, పైకి పోతున్నారు. అవి నీళ్లు కింద పడుతున్నాయి, పైకి పోతున్నారు, కింద పడుతున్నారు. ఈయన చూశాడు, తోమా గారు ఒడ్డును కూర్చొని చూశాడు. అయ్యా, మరి మీ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు కదా, ఇట్ట పోసిన నీళ్లు పైనే ఉండాలిగా అన్నాడంట. పిచ్చివాడా ఏంది? పోసిన నీళ్లు పైన ఎందుకుంటే కింద పడతాయి కానీ అన్నారంట వాడు. మరి నేను నీళ్లు పైనే నిలుపుతా, జీవం గల దేవుణ్ణి నమ్ముతారా అన్నాడంట. స్తోత్రం చెప్పండి అమ్మా. అప్పుడు తోమా గారు ప్రార్థన చేశాడు. తండ్రి, మొట్టమొదటి భారతదేశంలో అడుగు పెట్టగానే ఈ యొక్క సందర్భం ఎదురైందయ్యా. నీ యొక్క మహిమ, నీ యొక్క తేజస్సు, మీరు నన్ను పంపించావు ఈ స్థలానికని గుర్తుపట్టాలి ప్రభువా, జీవం గల నేను ఎరగాలని ఆయన ప్రార్థన చేసి ఆ నీళ్లు పైకి పోశాడు. పైకి పోగానే పైనే ఉండే, కిందకి రావట్లేదు. స్తోత్రం చెప్పండి. ఎక్కడ ఉన్నాయి? వీళ్ళు అట్నే చూస్తున్నారు. బ్రాహ్మణి, ఏందా మనం పోసిన నీళ్ళు ఏంది కింద పడ్డాయి, ఈయన పోసిన నీళ్ళు ఏంది పైనే ఉంది, ఏందా విచిత్రంగా ఉంది, ఈయనేదో మహిమ ఉంది, ఈయనేదో మాయలు ఉన్నాయి, ఇది మంత్రగాడై ఉంటారని ఆయన్ని పట్టుకున్నప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? బైబిల్ తీసి సువార్త చెప్పాడు. ఏం చెప్పాడు? సువార్త ప్రకటించినప్పుడు అన్ని గ్రంథాల్లో ఉన్న విశదీకరించినప్పుడు సత్యాన్ని వాళ్ళు నమ్మి అక్కడ మైసూరు ప్రాంతంలో మొట్టమొదట సేవ ఏర్పడింది. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ మొదలుకొని దేవుని పరిచర్య ఈరోజు భారతదేశం అంతా ప్రతి రాష్ట్రంలో, హల్లెలూయా, ప్రతి దేశంలో ఆయన సువార్తను అంగీకరిస్తున్న వారు కొన్ని కోట్ల మంది ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకు ఈ మాట చెప్పానో తెలుసా? దేవుని సన్నిధిలో ఈరోజు దేవుడు విశ్వాసం అనే డాలు మనకు కావాలి. మన జీవితంలో ఎక్కడికి వెళ్ళినా ఏం కావాలమ్మా? మనం ఇక్కడ కాదు, విజయవాడలో కాదు, గుంటూరులో కాదు, నువ్వు ఎక్కడున్నా సరే ఒక విశ్వాసిగా నువ్వు బ్రతకగలిగితేనంట నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు నిన్ను వాడుకొనును గాక. ఏమండి, ఒక యెరూషలేము సంఘములోనే దేవుడు వాడుకోడు. నువ్వు విశ్వాసంగా ఉంటే, నువ్వు నమ్మకంగా ఉంటే, నమ్మకంగా దేవుని పని చేస్తుంటే భారతదేశంలో, ప్రపంచంలో ఎక్కడికి పోయినా ఏం చేస్తాడు? దేవుడు నీ పక్షాన ఉండునుగాక. ఇప్పుడు తోమాతో ఏమన్నాడు? అవిశ్వాసివి కాకుండా విశ్వాసముతో బ్రతుకయ్యా, విశ్వాసముతో జీవించు, విశ్వాసముతో బ్రతుకన్నాడు. ఈరోజు మన జీవితాలలో తోమాని బలపరిచిన దేవుడు మనల్ని బలపరచలేడా? మనల్ని స్థిరపరచలేడా? కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, వాళ్ళు చూసి నమ్మారు, మనం చూడక. ఇప్పుడు మనం చూసావా? యెరూషలేమును చూసావా? ప్రభు గాయాలను చూసావా? ప్రభు సిలువను చూసావా? మనం ఏమీ చూడకపోయినా మనం ఏం చేస్తున్నాం? పాస్టర్ గారు చెప్పగానే నిజమే ప్రభువా, నిజంగా స్తోత్రం, దేవుని సువార్త ఉంది, మనం నమ్ముతున్నాం. వాళ్ళకంటే ధన్యులు ఎవరు? మనమే. అందరూ అనండి, ఎవరు మన ధన్యులు అమ్మా? వాళ్ళు చూసి నమ్మారు. నువ్వు చూడక నమ్ముతున్నావు, చూడకుండా విశ్వాసం కలిగి ఉన్నావు, చూడకుండా ఆయన మహిమను కలిగి ఉన్నావు, చూడకుండా ఇది దేవుని వాక్యమని నువ్వు నమ్ముతున్నావు గనుక ఈ యుద్ధములో నీకు జయము కలుగునుగాక, నీకు విజయము కలుగునుగాక. మనం తోమాలాగా విశ్వాసిగా ఉండొద్దు. విశ్వాసముతో మనం బ్రతుకుతూ విశ్వాసం అనే డాలు పట్టుకొని మన జీవితాల్లో ముందుకెళదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్.